హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము రీసెంట్గానే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి అయితే కొచ్చిన్కి అయితే వచ్చాము. సో ముంబై ఎయిర్పోర్ట్ పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎంత బాగుందంటే చూడడానికి. నేను కూడా ఫస్ట్ టైం ముంబై సిటీ అయితే చూస్తున్నాను. ఇక్కడ బ్లూ కలర్ షెడ్ వేసి చిన్న చిన్న హౌసెస్ అన్ని కనిపిస్తున్నాయి కదా. పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న హౌసెస్ అయితే ఉన్నాయి ఎక్కువగాను. ఇవన్నీ కూడా లేబర్స్ వర్కర్స్ అయితే ఉండే ఏరియా అనమాట. ఇంక ఇక్కడైతే ల్యాండ్ అయిన తర్వాత మొత్తం ఎయిర్పోర్ట్ సరౌండింగ్ అంతా కూడా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట గ్రౌండ్. ఇక్కడ సపరేట్గా ప్రతి ఒక్క ఫ్లైట్కి ఉండడానికి ఒక పార్కింగ్ అనుకోండి. సో అలా అనమాట. ఇక్కడ చాలా 5 నిమిషాలకు ఒక ఫ్లైట్ అయితే వస్తుంది. ఎన్నో ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్ అయితే ఎంత పెద్దగా అయితే ఉందన్నమాట. సో మాకు ల్యాండ్ అయిన తర్వాత 20 మినిట్స్ పట్టింది టర్మినల్కి రీచ్ అవ్వడానికి. అంత పెద్దగా ఉంది ముంబై ఎయిర్పోర్ట్ అయితే. చాలా ఎక్సైట్ అయ్యాను చూడంగానే. సో లోపలికి వెళ్ళంగానే ఇలా లైటింగ్స్ తోటి భలే ఉంది చెకింగ్ ప్లేస్లోని. ఎక్కడ చూసినా కలర్ఫుల్గాను చాలా భలే అనిపించింది. ప్రతి ఒక్కటి కూడా డిజైన్స్ అన్నీ కూడా. సో ఇంకా ఇక్కడ బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇదైతే నేను చాలా మీడియాలో కానీ చాలా వీడియోస్లో కానీ చూశాను. సెలబ్రిటీస్ ఎస్పెషల్లీ వస్తూ ఉంటారు కదా, అలాంటి వీడియోస్లో అయితే చూశాను. ఇక్కడ చూసానా ఇదంతా వాటర్ ఫాల్ లాగా పడుతుంది. ఇక్కడ పిక్చర్ దిగడానికి ఐ లవ్ ముంబై అని ఒక మినీ గార్డెన్ లాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా డ్యూటీ ఫ్రీ ఏరియా అనమాట. ఎంత బాగా అనిపించిందో చూస్తుంటే నిజంగా. లోపలికి వెళ్ళిన తర్వాత అదే అట్మాస్ఫియర్ నాకు అనిపించింది. ఇక్కడైతే కూడా ఇంకా అన్నీ కూడా ఇలా చిన్న చిన్న హౌసెస్ అయితే ఉన్నాయి. మేబీ ఓల్డ్ హౌసెస్ ఏమో. ఈ విధంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్క హౌస్ కూడా. అవి ఏంటో అడుగుదామంటే అక్కడ ఎవరు కూడా కనిపించలేదు అడగడానికి. అందరు కూడా బిజీగా ఉన్నారు. ఇంకేదైతే నాకు పైన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదైతే నేను చాలా వీడియోస్లో అయితే చూశాను. సెలబ్రిటీస్ వెళ్తూ ఉన్నప్పుడు మీడియా కవర్ చేస్తుంది కదా, అదైతే చాలా వీడియోస్లో చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్క వాల్ కూడా అస్సలు అయితే ఫ్రీగా లేదు. రకరకాల ఆర్ట్తోని రకరకాల డిజైన్స్ తోటి న్యాచురల్గా భలే క్రియేట్ చేశారు. చాలా బాగా నచ్చింది ముంబై ఎయిర్పోర్ట్. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి.